అయితే గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లా అన్ని యూనియన్లు కలిసి సమ్మె చేసినాయి సార్. అయితే అప్పుడు కేసీఆర్ గారు మాకేమి ఇవ్వలేదు, 55 రోజులు సమ్మె చేస్తే మాకేమి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కొన్ని యూనియన్లు సమ్మె చేస్తున్నాయి, కొన్ని యూనియన్లు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అశ్వత్థామరెడ్డి గారు టీఎంఈ ఉంది, అయితే ఆయన సంప్రదించకుండా వీళ్ళు ఒకటేసారి సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. అట్లా లేకుండా అందరు కలిసి సమ్మె నోటీస్ ఇస్తే ఏదైనా గవర్నమెంట్ దానికి స్పందిస్తుంది. అయితే కొందరు ఇస్తున్నారు, కొందరేమో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో సమ్మె చేసే పరిస్థితే కాదు సార్. ఎందుకంటే గవర్నమెంట్ లో ఆర్థిక పరిస్థితి భారం బాగలేదు. అందువరకే ఇప్పుడు సమ్మె చేస్తే మనకి ఇచ్చేటి ఏమి తర్వాత మన రేవంత్ రెడ్డి సార్ గారు ఇస్తారు. తర్వాత కేసీఆర్ హయాంలో సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుందంటారా? అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, కానీ మా మీద కక్ష కట్టి ఆయన మాకు అప్పుడు ఇవ్వలేదు సార్. అప్పుడు కక్ష కట్టినంటే మా మీద ఏంటంటే మాకు 42% ఇచ్చింది సార్ ఆయన. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కొందరు ఈ టీఎంయు మేము తెలంగాణకు మంచిగా ఉన్న అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కి అనుకూలంగా లేవని ఆయన మా మీద ఏదో అబ్బండాలు వేసి మాకు అప్పుడు ఇవ్వలేదు. అందువరకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇస్తారు సార్, సానుకూలంగా ఇస్తారు మాకు. అంటే ఎట్లాంటి హామీలు ఇచ్చిండు మీకు ఆర్టీసీ సంబంధించి? అంటే మాకేంటంటే మమ్మల్ని గవర్నమెంట్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మమ్మల్ని కలుపుతున్నారు, మాకు పిఆర్సీలు ఇస్తున్నారు, డిఎల్ బకాయిలు ఇస్తున్నారు. అయితే బాండ్ల రూపకంగా బాండ్ల డబ్బులు ఇచ్చిండు, 2017 పిఆర్సీ ఇచ్చిండు. తర్వాత ఇంకా కొన్ని ఇవ్వాలి సార్, మాకు 2021 పిఆర్సీ ఇవ్వాలి, మళ్ళీ ఇప్పుడు 25 పిఆర్సీ కూడా వస్తుంది. అయితే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి చేస్తాం, ఆర్టీసీ కార్మికులకు చేస్తాం, గవర్నమెంట్ లో కలుపుతుంటారు. ఏదేమైనా మమ్మల్ని గవర్నమెంట్ లో కలపడం ఉత్తమం సార్. అవి మీరు కార్మికులు ఎండనక వానలకు కూడా మీరు పనిచేస్తూ ఉంటారు, మీ చేతిలోనే ఇట్లా గవర్నమెంట్ నడుస్తూ ఉంటుంది వాస్తవానికి ఆర్టీసీకి సంబంధించి. మరి మీకు ఆశ పెట్టి ఇట్లా తర్వాత మాతోని కాదు మేము చేయలేము, మీరు కొత్త కోరికలు కోరొద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే కొత్త కోరికలు మేము ఏం కొట్టాము, మాకు ఇచ్చే పిఆర్సీలే మేము అడుగుతున్నాం. కాకపోతే ఈ గవర్నమెంట్లు ఫస్ట్ ఎలక్షన్లప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ లో కలుపుతాం మేనిఫెస్టోలో పెట్టింది సార్ వీళ్ళంతా. ఇంకా ఆ విధంగానే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు. కానీ మా యూనియన్ నాయకులు అందరు కలిసి ఏకదాటికి అడుగుతలేరు. కొందరేమో మాకు సంబంధం లేదని కొందరు అంటున్నారు, కొందరేమో సమ్మె నోటీసు ఏ కార్మికులకు తెలియకుండా సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత సక్సెస్ ఎట్లయితే సార్ కాదు కదా. అందుకొరకే మళ్ళీ అందరూ ఏకదాటిగా మాట్లాడి ఒకవేళ గవర్నమెంట్ మా కార్మికులకు చేయకపోతే మళ్ళీ ఒకసారి అందరితో సమ్మె నోటీస్ ఇచ్చి అప్పుడు సమ్మెలోకి వెళ్తాం. ఇదంతా నడిపించేది ఎవరంటారు మరి? నడిపించేది కార్మిక నాయకులు, వాళ్ళు రిటైర్మెంట్ ఉన్నారు కదా సార్, వాళ్ళు నడిపిస్తున్నారు. అట్లా ఇప్పుడు రిటైర్మెంట్ అయినా ఇప్పుడు దానికి సంబంధం లేని వాళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు యూనియన్లు లేవు కదా సార్, ఇప్పుడు అన్ని యూనియన్లు ఇచ్చినా సంబంధం లేదు, యూనియన్లు లేవు. ఇప్పుడు అయితే యూనియన్లు పెట్టామని డిమాండ్ చేస్తున్నారు. యూనియన్లు కూడా పెడతా ఉన్నారు. అప్పుడు ఎవరు మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అయితే ముఖ్యమంత్రి కూడా ఈ మధ్యన మన పేపర్లో ఇట్లా ఇస్తున్నారు కదా సార్, నా దగ్గర డబ్బులు లేవు, సానుకూలంగా చేసి మిమ్మల్ని చూస్తాం, మీకు ఇస్తామని. అదే విధంగా చూసుకున్నట్టే ఆర్టీసీ కార్మికుల హక్కుల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది కంపల్సరీ. అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మా మీదనే ఒత్తిడి వస్తుంది సార్. అసలు ఇప్పుడు అర్థం కాదు సార్. ఇప్పుడు మేము చిన్న ఉద్యోగస్తులం, ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని కరెక్ట్ చూడకుండా మాకు ఇచ్చేటి ఇవ్వకుండా మా మీదనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు మా మీదనే ప్రయోగిస్తుంటారు వీళ్ళంతా. ఇప్పుడు చిన్న ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా మీరు లేని ప్రభుత్వం కాదు, మీరు లేని ప్రయాణికులు వాళ్ళ క్షేమంగా అయితే చేరారు. ఇప్పుడు ఫ్రీ సర్వీస్ పెట్టింది సార్, మహిళా ఫ్రీ సర్వీస్ పెట్టింది. మేము ఎంతో ఓపిక మీద చేస్తున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఒబే చేయాలి. మేము ఏ కండక్టర్ కానీ ఏ డ్రైవర్ కానీ ఎక్కడ కానీ ప్యాసింజర్స్ పెట్టకుండా ఎంతమంది ఎక్కినా మేము తీసుకుపోయి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. అటువంటిప్పుడు ఈ ముఖ్యమంత్రి గవర్నమెంట్ కూడా మమ్మల్ని కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది సార్. అసలు ఏం జరిగిద్దని మీ నమ్మకం, మీ విశ్వాసం? అయితే మాకు ఇస్తారని నా నమ్మకం సార్. మాకు ఇచ్చేటి ఇస్తారు. ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారని మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పుడు నిన్న సభలో కూడా మాట్లాడారు కదా, ఇట్లా కొత్త కోరికలు అయితే కోరొద్దు, మాతో కాదు, మమ్మల్ని అసలు ఏ బజార్లో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు, మాకు రూపాయి అప్పు కూడా పుట్టలేదు. ఇప్పుడు ఫ్రీ ఇచ్చిండు సార్ ముఖ్యమంత్రి, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఆ గ్యారెంటీలు ఇబ్బంది పడి ఆయన ఆ మాట మాట్లాడుతున్నారు. మేమైతే ఆర్టీసీలను కొత్త కోరికలు అయితే ఏం కోరతలేము, మేనిఫెస్టోలో పెట్టినవే అమలు చేయమని అడుగుతున్నారు సార్. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదా, దానివల్ల మీకేమైనా ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఎదురైనటువంటి ఇబ్బందులు, మీ యొక్క అనుభవం? అంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే, ఇప్పుడు 50 మంది ఎక్కేది 100-120 మంది ఎక్కుతున్నారు. ఇప్పుడు మేము కూడా ఏంటంటే మేము సర్వీస్ మంచిగా చేస్తున్నాం సార్ మేము కూడా. కాకపోతే మాకు బర్డన్ పడ్డది, అంటే పని భారం ఎక్కువైంది మాకు. కాకపోతే మేము అంతా రిస్క్ లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎక్కడ ఎక్కితే ఎక్కడ ఎక్కించుకుంటున్నాం, ఎక్కడ అడిగితే అక్కడ దించుతున్నాం. కాకపోతే ఇంకా మధ్య నొల్లు గొడవలు అనేవి ఉంటాయి సార్. వాళ్ళు అట్లా మేము ఆ ఇబ్బంది నడుస్తుంది, కానీ మేమైతే సర్వీస్ చేస్తున్నాం సార్. వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అయితే గవర్నమెంట్కి అనుకూలంగా మంచిగా చేస్తున్నాం మేము.